As of now, let's begin our very own favorite Fatafat Fun Round. So judges, Roja garu, Nag Babu sir, Fatafat Fun Round lo ivala em jaragbotundi? బిందెల మీద డాన్స్. The Bindi dance, Bindi dance, Bindi dance, Bindi dance, Bindi dance. Okay, so boys, team leaders, నలుగురు team leaders stage మీద వచ్చేయండి. సుధీర్ నువ్వు కాదు. డెమో చూపించే ముందు రోజా గారు ప్లీజ్ రోజా గారు మా గెస్ట్ ని కూడా స్టేజ్ మీద ఇన్వైట్ చేద్దాం. సార్ నువ్వు విన్నింగ్ లూజింగ్ ఏం ప్రాబ్లం లేదుగా, సరదాగా పార్టిసిపేట్ చేయి. బాబు గారు చెప్పారు కాబట్టి వస్తున్నారు. సుధీర్ నీ డాన్స్ చూసి వాళ్ళు చేయాలి. బిందెల మీద ఫ్రీజ్ డాన్స్. సో డాన్స్ మ్యూజిక్ వచ్చినంత సేపు చేయాలి. మ్యూజిక్ ఆగగానే స్టాచ్యూ లాగా ఉండిపోవాలి. ఎవరైనా కదిలినా ఎలిమినేట్ అవుతారు. బిందె నుంచి జారి కింద కాలు పెట్టినా ఎలిమినేట్ అవుతారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటిది అలా? ఓ అబ్బా సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, నవ్వించాడు సార్. Your time starts now. శేషి గారు సూపర్ స్టిల్. Come on, Shrinu. ఏంటి మ్యూజిక్ పాప. శేషు గారు మీరు స్టెప్ చేయట్లేదు. శేషు గారు అరే ఉండరా అలాగే. టీమ్ లీడర్ కావాలరా నీకు? ఇప్పుడు సింగిల్ లెగ్ డాన్స్. సింగిల్ లెగ్ డాన్స్. level 2 single leg dancing. రెడీ? Your time starts now. సింగిల్ లెగ్ అయ్యా. సింగిల్ లెగ్ లేకపోతే ఎలిమినేట్. రెడీ, వన్ మోర్. రెడీ శేషు. Ready, music. One more chance. ఇటు షేక్ చేయలేదు అదే వన్ మోర్ ఛాన్స్. ఇప్పుడు లాస్ట్ లో ఏంటంటే సింగిల్ లెగ్ విత్ ఎక్స్ప్రెషన్స్ మూమెంట్స్. level 3 మ్యూజిక్. చంటి ఎక్స్ప్రెషన్ సూపర్. టచ్ చేయకూడదు. మ్యూజిక్. అదే అయ్యా చాలు గెస్ట్ పని సరిపోయింది. వెళ్ళండి, అయిపోయింది మీ అవసరం అయిపోయింది. ఇంకా మీ సేవలు చాలు, బయలుదేరండి. అవతల పోయింది.
ఇలా మర్యాద చెప్తే వెళ్తాం, అలా చెప్తే ఎందుకు వెళ్తాం? హలో సుధీర్, సుధీర్ తీసుకుని వెళ్ళు. ఎంతైనా చంటి జబర్దస్త్ తీసి పప్పా పప్పా ఎక్స్ట్రా జబర్దస్త్ పూరే బేటే ఎక్స్ట్రా జబర్దస్త్ ఇక్కడ ఎక్స్ట్రా ఎవరిదిరే ఎవరిదిరా ఎక్స్ట్రా లేదు మళ్ళీ పోలా అందుకే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఓకే సుధీర్. సార్ గెస్ట్ కి సన్మానం చేశారు సార్. గెస్ట్ కి సన్మానం చేశారంట. కెమెరాలు చెప్పండి, ఎటు చూస్తున్నారు పెద్ద. So judges, ఇవాల్టి ఫటాఫట్ వన్ రౌండ్ విన్నర్ గోస్ టు చలాకీ చంటి. నాగ్ బాబు సార్ డమ్ షరాడ్ విన్నర్. గెటప్ సీను. Congratulations, get up Shrinu. You too. Hello, guest Sudhir. Guest Sudhir. రండి. థ్యాంక్ యూ. ఒకటి గుర్తుంచుకో, ఎక్స్ట్రా అయినా జబర్దస్త్ అయినా యాంకర్ నేనే. పో పక్కకి. యాంకర్ అదే మా ప్రాబ్లం. ఎవరిని నువ్వు మార్చాలి? తప్ప వేరే యాంకర్ వస్తే నేను చేయను. ఆ? నువ్వు నా ప్రాణం. అబ్బో గట్టిగా చెప్పు, సెంటర్ లో చెప్పు. ఎక్స్ట్రా గానీ జబర్దస్త్ గానీ మాకు కావాల్సిన ఒకే ఒక యాంకర్ రిక్వైర్మెంట్ నిహారిక. Over to you judges. ఫటాఫట్ ఫన్ రౌండ్ లో what is special? డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇస్తాం. ఆ సిచ్యువేషన్స్ లో ఎవరు ఎక్కువ ఫన్ జనరేట్ చేసి నవ్విస్తారో వాళ్ళే ఫటాఫట్ రౌండ్ లో విన్నర్. నాగ్ బాబు సార్ ఫస్ట్. శేషు. నాగ్ బాబు సార్, what is the situation? ఏదో ఒక పాట నవ్వించాలి. అది ఏదైనా ఇష్టం పాటని ప్యారడీ చేస్తావా, లేకపోతే ఏదైనా నవ్వించే పాట పాడతావా, సొంత పాట ఏదైనా ఉందా, ఏదైనా నీ ఇష్టం. Your time starts now. విలేజెస్ లో ఏంటంటే ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే వాళ్ళని డిస్టర్బ్ చేసి వీళ్ళు పాడిస్తూ ఉంటారు. ఒక నాటకం జరుగుతుంది, నాటకం జరుగుతుంటే ఆ నాటకం వేసి ఆయన్ని మా ఎన్టీ రామారావు గారు పాట పాడండి గొడవ పెట్టారు. ఏం పాట? ఉలమ్మి తిక్కరేగిందా. అలాగే ఘంటసాల గారి పాటని బాలచేత పాడిస్తే ఎలా ఉంటుంది అన్నదాన్ని చెప్తున్నా అండి. ముందుగా ఘంటసాల గారు పాడారు, జగమే మాయా బ్రతుకే మాయ, ఆ పాట పాడమన్నారు. అనగానే ఆ పౌరాణిక నాటకం వేసేయని పాట పాడుతున్నాడు. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారము ఎంతేనయా. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఉలమ్మి తిక్కరిగిందా పాట. ఆ పాటని ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన్ని సినిమా పాట పాడమన్నారు, ఉలమ్మి తిక్కరిగిందా. అలాగే ఆయన ఓలమ్మి తిక్కరేగిందా తిక్కరేగి చిమ్మిరిక్కిందా కురస కన్నె పిల్ల కన్ను చెదరింద పువ్వ చీర నీకు నిలవనుకుంద. గేటప్ సీను. టెలి బ్రాండ్ లో నువ్వు అమ్ముతావు కదా, నీ పాత స్టైల్ ఉంటుంది కదా, అలాగా ముగ్గురు టీమ్ లీడర్స్ తీసుకుని వాళ్ళు ఎలా అమ్ముతావు కామెడీ చేసి చూపించు. తల్లిబానికి స్వాగతం. అందరికీ శుభాకాంక్షలు. అది ఈ రోజున జబర్దస్త్ సాధన ముగ్గురు టీంలు ఉండడం జరిగింది. అయితే ఈ ముగ్గురు టీంలన్నీ ఈ రోజున అమ్మతో వస్తే గది సమానమే. సరే మిత్రులారా, మరి ఈ రోజు చూసుకుంటా ఉంటే కనుక మీరు ఏదైనా వ్యాపారం పెట్టినప్పుడు కానీ లేకపోతే కిరాణా షాపు పెట్టినప్పుడు కానీ మీరు ఒక పక్క అమ్మేటప్పుడు ఒక పక్క పొట్లాలు చుట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కస్టమర్లు మిమ్మల్ని బాగా విసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే జబర్దస్త్ స్టేజ్ దగ్గర రండి. వచ్చినప్పుడు మా రాఘవ గారు పొట్లాలు బాగా చుడతారు. 150 ఎపిసోడ్ నుంచి పొట్లాలు చుడుతూ ఉన్నారు మహానుభావులు.
దయచేసి మీరు కిరాణాలు పెట్టుకుంటే కనుక మా రావు గారిని 150 రూపాయలకి అమ్మడం జరుగుతుంది. చూసారా, మరి డెమో కూడా ఇచ్చేసారు ఈయన. సో అలాగే మరి ఈ పక్కన ఉన్నారు చలాగి చంటి గారు. మీరు ఏమో ఇంట్లో మరి చిన్నపిల్లలు మీ మాట అన్నప్పుడు బయటికి వెళ్ళి పోగిరిలుగా బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు తిట్టలేరు. తిట్టినప్పుడు మీకు మనసు ఒప్పుడు కాబట్టి అలాంటప్పుడు మా చంటి గారిని తీసుకెళ్తే కనుక నీ పండుగ కూడా శారతో ఎవరో అని చెప్పి ఒకసారి దయచేసి 150 రూపాయలకి 151 రూపాయలకి అన్నారు గారు. అలాగే చూసుకుంటే ఈ పక్కన మన శేషు బాబా ఉన్నారు. బాబా అన్నారు సార్ శేషు అంకుల్ గారు సార్. మరి శేషవారి గారు మీరు కొనుక్కోవాలంటే అది చీపుగా మరి మీ ఇంట్లో మీరు ఆఫీసులకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు చాలా డేట్ ఉంది. అలాగే ఇంట్లో చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఆ చిన్నపిల్లలకి అన్నం తినిపించడం కానీ లేకపోతే వాళ్ళు ఆడించడం కానీ ఏమైనా కలగడం కానీ ఉండదు. అలాంటప్పుడు మా స్టేషన్ మాత్రం తీసుకెళ్తే కనుక దయచేసి ఒక ఆయాలో పనిచేస్తారు కాబట్టి దయచేసి మీరు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు. రేటు 153 రూపాయలు మాత్రమే. ఒకవేళ మీరు కొనుక్కోకపోతే కనుక చలాగి చంటి గారితో ఫ్రీగా ఇచ్చేస్తాం. నాగబాబు సార్ నెక్స్ట్. చలాగి చంటి. చాలా బాధాకరమైన సిచ్యువేషన్. రేష్మికి పెళ్లి చూపులు, 3 సెలబ్రిటీస్. నువ్వు కాదు, 3 వచ్చున్నారు. సో వాళ్ళు ఎలా చేస్తారో చూపించు. రామారావు గారు గెల్లడం కొట్టడం చేసావో చూడు. అందంగా ఉంది. నీ పేరేంటి? రష్మి. గెల్లడం కొట్టడం చేసావో చూడు. కొట్టం. ఇలా రా. ఇది పెళ్లి చూపులబ్బా. పెళ్లి చూపునైనా ఏ చూపునైనా రావాల్సి. మనం పెళ్లి అయిన తర్వాత ఎలా ఉంటాం? రేష్మి. నేను పెళ్లి చేసుకుంటా. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరు నా కర్మకి? ఇది చూస్తుంటే నాకు ఈ పెళ్లి చూపులు చాలా చిరాగ్గా ఉంటుంది. అందుకే నేను నిన్ను పెళ్లి చేసేసుకుందామని డిసైడ్ అయ్యా. బేబీ కమాన్. గుర్రం బేడి ఉందా? ఐ లవ్ యూ డార్లింగ్. ఇంకోటి కావాలా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీకు ఇష్టమైతే నాతో రా. నువ్వు ఇష్టం లేకపోయినా నువ్వు నాతోనే రావాలి. ఎందుకంటే ఐ లవ్ యూ. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఆడది మగాడిని పెళ్లి చేసుకోవాలి, మగాడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలి. అంతకుమించి వేరే ఆప్షన్స్ లేదు. ఇది ప్రపంచంలో దేవుడు ఇచ్చిన మాట. నేను పాటిస్తాను, నువ్వు కూడా పాటించాలి. రా పాట పాడుకుందాం. ఐ లవ్ యూ. నాగబాబు సార్ నెక్స్ట్. రాకెట్ రాఘవ. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. వాళ్ళు డిఫరెంట్ పర్సన్స్ కార్ డ్రైవ్ చేస్తే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ కామెడీ ఎలా క్రియేట్ చేస్తారు. వాళ్ళ యాటిట్యూడ్. కార్ నేర్పడం జనరల్ గా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సార్, చిన్నపిల్లలు మనం చూస్తాం, వాళ్ళకి డ్రైవింగ్ రాదు, కార్ ఎక్కుతారు, కార్ ఎక్కి కార్ ఆట ఆడుకుంటారు అంతే. ఎంత నేర్పినాడు అక్కడే ఉంటాడు సార్. ఆ తర్వాత ఇంకొంత పెద్ద అయ్యాక వాడికి కార్ డ్రైవింగ్ నేర్పిస్తారు. ఆ డ్రైవింగ్ లో వాడికి టెన్షన్ కూడా ఉంటది. ఎక్కడమే స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ అయింది, వెనక్కి జంప్ అయింది, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు, మళ్ళీ ఆగిపోయింది. జంప్ అవుతుంది, టెన్షన్ పడ్డాడు. ఆ తర్వాత కొంతకాలంగా డ్రైవింగ్ వచ్చేసింది. డ్రైవ్ చేస్తాడు మందేసి. చూసినాడు పరా. వస్తాడా చెప్పాలా మాకు? వాడికి 80 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు వాడు చాలా జాగ్రత్తగా నట్టున్నాడు సార్ బానెట్ మీద కూర్చుని. ఒకవేళ రష్మి గారిని డ్రైవింగ్ చేస్తే కనుక సార్, అమ్మాయిలకి డ్రైవింగ్ మీద కంటే మిర్రర్స్ 3 ఉంటాయి కాబట్టి ఇక్కడను వాళ్ళు కూర్చోగానే పై అద్దం చూశారు. పక్కన అద్దం. హలో మేడం, పోనీ తొందర, మీరు వెళ్ళాలి. యూస్లెస్.
ఏంటి ఫన్ రౌండ్ ఏంటి? ఇద్దరు మనుషులు ఉంటారు, ఒక రోజా గారి టీం నుండి, ఒక నాగ్ బాబు సార్ టీం నుండి, ఐ మీన్ నాగ్ బాబు సార్ టీం నుండి. ఇద్దరు మధ్యలో పెద్ద రోప్ నేను చుట్టేస్తా. అక్కడ 3 బెలూన్స్, ఇక్కడ 3 బెలూన్స్ ఉన్నాయి. ఎవడేళ్ళు పగలు కొడితే అడిగేసినట్టు. డన్. కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న చేంజ్ ఏంటంటే ఎంతసేపటికి నా బాబు రోజా కాదు, రోజా వర్సెస్ రేష్మి. ఇప్పుడు నీ ఒక టీం సెలెక్ట్ చేసుకో, ఆవిడ ఒక టీం సెలెక్ట్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ డిసైడెడ్. ఛాన్స్ నీకే ఇస్తున్నా, ఫస్ట్ సెలక్షన్ ఛాన్స్. ఎందుకంటే పాపం కొత్తగా ఎంటర్ కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నాను. పాప రోజాకి నెక్స్ట్ ఛాన్స్ ఇస్తున్నా సెలెక్ట్ చేసుకుంటే. ఓకే, పటాస్ ప్రకాష్ గారు ఇటు వచ్చేయండి. సుధీర్, చంద్ర గారు, రామ్ ప్రసాద్, జీవన్, శ్రీధర్, కార్తిక్, భిక్షపతి, వెంకీ టీం ప్రసాద్, గెట్ అప్ సీను, రోజా గారు ఫస్ట్ మీరు చూస్ చేయండి. రోజా గారు, భిక్షపతి, ఇప్పుడు నేను స్ట్రాటజీ ప్లాన్ చేయాలి. అంత అవసరం లేదు. కార్తిక్, రెడీ 1 2 3 గో. భిక్షపతి, అయిపోయింది, ఓవర్. బిచ్చపతి, నా బిచ్చపతి, ఎంత పని చేస్తే కదా కొడుకో, నా బిచ్చపతి, నీ నోట్ల మన్నవాడా. రోజా 1 అండ్ రష్మి 0. రోజా చేత అతి దారుణంగా ఓడిపోయినటువంటి రేష్మి. ఏం లేదు రష్మి, ఇదంతా ఆ, అంతే, ఇది ఓన్లీ సూపర్ఫిషియల్ పై పైనే అంతే. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకో. పటాస్ ప్రకాష్, సీను, రెడీ 1 2 3. come on ప్రకాష్ గారు, yes 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 yes, come on yes yes yes. రోజాని చాలా దారుణంగా ఓడించినటువంటి రేష్మి యొక్క ఆనందం. నా ఆనందం, నా గెలుపు ఆనందం. ఓకే, రామ్ ప్రసాద్, చంద్ర గారు, రాంపతి రెడీయా? రామ్ ప్రసాద్. ఏంటి రామ్ ప్రసాద్? రామ్ ప్రసాద్, రామ్ ప్రసాద్, రామ్ ప్రసాద్. రెడీ 1 2 3. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఎడే హట్టుగా పెట్టుకో ఎడే అయినా నీదే హాయిగా చుట్టుకో కావనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముద్దులే పెట్టుకో పసుపమ్మ వచ్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తునందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా మత్తుగా హట్టుకో ఒట్టుకో టుర్రా, కాయ్ తక్కు చిక్కు టుర్రా, కాయ్ తక్కు చిక్కు. బలహీనాన్ని జయించిన రామ్ ప్రసాద్. ఈ అవమానం తట్టుకోలేక హాస్పిటల్ పాలన రష్మి. రోజా చేతులు అతి దారుణంగా ఓడిపోయిన రేష్మి. రగిలిపోతున్న రష్మి. రోజా 2 రేష్మి 1. నా అకౌంట్ అయినా ఓపెన్ అయింది సార్, మీ అకౌంట్ కూడా ఎప్పుడు ఓపెన్ కాదు. ఓకే, నువ్వు చేయి, ఒకటి చేయి, సెలెక్ట్ చేసుకో. ప్రసాద్ వస్తున్నారు. శ్రీధర్, రెడీ 1 2 3. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఎడే హట్టుగా పెట్టుకో ఎడే అయినా నీదే హాయిగా చుట్టుకో కావనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముద్దులే పెట్టుకో పసుపమ్మ వచ్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తునందుకో ముట్టుకో ముట్టుకో
డ్రా ఇది కొంచెం రిలాక్స్ అవ్వండి, ఇంకోటి పెడదాం. ఇప్పుడు లాస్ట్ మిగిలింది సుధీర్ అండ్ జీవా. రెడీ 1 2 3 గో. Come on, Jeeva! అంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్కేసేయరా కరెక్ట్ ఒంటిలో వేడి పన్నేస్తా ఉంటే పట్టు పట్టేయరో కళ్ళు కోసం వచ్చినోడు దాచి పెట్టుకోడు కళ్ళ ముందు అందముంట తస్తది పట్టుకోడు సంబరాలు చేసుకోడు సోగాడు చిన్ని నాయనా ఒకసారి వాళ్ళు చూద్దాం. అయితే ఒకసారి రోజా కోరిక మీద రేష్మి కంటి తురుపుగా మరి ఒకటితోటి కాకుండా ఒకసారి ఇద్దరు ఫైనల్ గా శ్రీధర్ అండ్ ప్రసాద్ రెడీ 1 2 3 గో. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో కావనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముద్దులే పెట్టుకో బొమ్మ వచ్చింది. జడ్జెస్ ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఏం జరగబోతుంది? ఈ రోజు వాలీబాల్ వాలీబాల్. టీమ్ లీడర్స్ వర్సెస్ టీమ్ మెంబర్స్. So are we ready for the volleyball match? So team leaders versus team members, extra zabardast volleyball match. Let's begin. Are you ready guys? గేమ్ రూల్స్ ఏంటంటే ఎవరైనా బాల్ అవుట్ కొడితే ఆ ఒక పాయింట్ లూజ్ అయిపోతారు అవతల ఎదుటి వాళ్ళకి. అలాగే బాల్ ఎత్తలేకపోయినా ఎదుటి వాళ్ళకి పాయింట్ వస్తుంది. సో 10 పాయింట్స్ ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. నెట్ లో ఒకవైపు బాల్ 3 ఛాన్స్ లోపల అవతల పడాలి. మీరు అందరూ ఇలా ఇక్కడే చెమ్మ చక్కగా ఆడుకుంటా కుదరదు. 1 2 థర్డ్ బాస్ కి వెళ్ళిపో. లేకపోతే పాయింట్ అవతలకి వస్తుంది. ఓకే Three, 2, 1, go! రవి So team contestants, Boni Kondesaru, team members 3 points, team leaders finally 1 point. 6 more services to go. రెండు పాయింట్ ఇవాళ రెండు పాయింట్ లూజ్ అయ్యాయి. Okay, team members 4, team leaders 1. Team members 2 points, team leaders 4 points. Hello team members. 2A. జబర్దస్త్ చరిత్రలో కని వినేరు అద్భుతం. So, team members 3, team leaders 4.
మీరు విన్నర్స్. ఓకే రామ్ ప్రసాద్ రెడీ ఫర్ సర్వీస్, లెట్స్ గో. 3 2 1 గో. Let's together party. Team members 5, team leaders 5. మళ్ళీ మ్యాచ్ నెక్ టు నెక్. 5-5. ఇంకొక ఎవరైతే ఫస్ట్ 10 ఫినిష్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. కమ్ ఆన్ టీమ్ లీడర్స్, టీమ్ మెంబర్స్, నెక్ టు నెక్ మ్యాచ్ జరగబోతుంది ఇప్పుడు. అరే ఇద్దరు వేస్ట్ గాలరా, కార్తిక్ గాడు అవినాష్ గాడు. ఫు. So totally team leaders 6, team members 5. పరో బెటర్ మీ అందరికంటే. అవును. మరి ఈ పోటాపోటీ హోరాహోరీ మ్యాచ్ లో టీమ్ లీడర్స్ విన్నర్సా, టీమ్ మెంబర్స్ విన్నర్సా చూద్దాం. ఓవర్ టు ద స్టేజ్. వెరీ గుడ్. ఇది యువతకు మంత్రం, ఇది మాకే సొంతం. టీమ్ లీడర్స్ 6, టీమ్ మెంబర్స్ 6. మాకే సొంతం, ఇది యువతకు మంత్రం. సో ప్రస్తుతానికి టీమ్ మెంబర్స్ లీడింగ్ లో ఉన్నారు విత్ 7. 7 points అండ్ టీమ్ లీడర్ వచ్చి 6 points. టీమ్ లీడర్ 6 పాయింట్స్. రామదండులాగా అందరొక్కటవుదామా. సో టీమ్ మెంబర్స్ 8 points అండ్ టీమ్ లీడర్ 6. అభి గారు బాల్ తీస్తున్నారు. రెడీ. అభి గారు బాల్ లేపారు, కొట్టారు. అవినాష్ వేసాడు, రాము గారు ఎత్తాడు. సో మ్యాచ్ ఎండ్ కి చాలా దగ్గరకు వచ్చేసింది. టీమ్ మెంబర్స్ వచ్చి 9 points అండ్ టీమ్ లీడర్స్ వచ్చి 6 points. అరే ఒక్కరు కొడితే చాలు రా బాయ్. ఓకే సో ఇప్పుడు జరగబోతుంది గేమ్ పాయింట్, ద మెయిన్ ఫైనల్ మ్యాచ్. Don't stop till you get enough. 10 points ఫస్ట్ ఎవరు సాధిస్తారో వాళ్ళే ఫటాఫట్ 9 పాయింట్ లీడింగ్ లో ఉన్న టీమ్ కంటెస్టెంట్స్ ఎంతో హుషారుగా, చాలా ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు. నిరాశ నిస్పృహలతోటి టీమ్ లీడర్స్ చాలా డల్ గా ఉన్నారు. ఇక మేము గెలవలేమేమో అనేటువంటి ఒక నిస్పృహలో వాళ్ళు ఓడిపోతున్నాం అనేటువంటి ఫీలింగ్ లో వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. పాపం వాళ్ళకి కమ్ ఆన్ టీమ్ లీడర్స్. సూపర్. మరి అంత కిందకి దిగాక కూడా మన టీమ్ లీడర్స్ లో ఉన్న ప్రోత్సాహం ఇంకా ఎక్కడ పోలేదండి. మరొకసారి దే హావ్ బౌన్స్ బ్యాక్ విత్ 7 points. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని ఆఖరి టైంలో ఇంకోటి చేశారు. ఒకే ఒక పాయింట్. జడ్జెస్ వాట్ ఇస్ స్పెషల్ ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో రోజా గారు? 50th ఎపిసోడ్ కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలని స్టాచ్యూ డాన్సింగ్, స్టాచ్యూ డాన్స్ రౌండ్. ఓన్లీ టీమ్ లీడర్స్ మధ్యన బిందెలు పెడతాం, బిందెల మీద టీమ్ లీడర్స్ ఉంటారు. అది ట్విస్ట్ అన్నమాట. బిందెల సాంగ్ వేస్తాము, డాన్స్ వేస్తుంటారు. సాంగ్ ఆపినప్పుడు స్టాచ్యూ లాగా ఉండాలి. ఎవరు బిందె కిందికి దిగుతారో వాళ్ళు అవుట్. ఇంట్రెస్టింగ్. వాళ్ళు ఏదో లైట్ గా చేస్తే ఒప్పుకోం, సాంగ్ కి తగ్గట్టు డాన్స్ ఉండాలి. So boys, how is this 50th special episode ఫటాఫట్ ఫన్ రౌండ్ స్పెషల్? డెమో చేయ, ఫస్ట్ ఒకసారి డెమో చేయరా. డెమో ఒకసారి చూపించు. యా విత్ ప్లెజర్. మల్లిగాడి ఇంటికాడ మల్లె
చూసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న గాడి కాడ సన్ను గ్లాసు నెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక అబ్బా కాళ్ళు లేపి డాన్స్ చేయాలి. ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులే కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. Your time starts now. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాప టాపులేసి పోదే పోదే పాప రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే చాపులేసి పోదే పోదే. ఏ భలే ఉన్నారు అసలు ఒక్కొక్కరు. ప్రకాష్ గారు బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్. ప్లీజ్ ప్లీజ్ నా వైపు పడకండి. నువ్వు పచ్చడి ఉండవు అయిపోతా. మళ్ళీ పంచర్ కాదు. ఓకే మ్యూజిక్. ఓ! సుధీర్ సూపర్ సుధీర్. ఓకే మ్యూజిక్. తాయి తాయి రామో పలికి కట్టు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిన్ను చందమామ. అభి నోరు చూడు. ఈగలు వెళ్ళిపోతాయి. ఈగ 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 ఈగ. खंडर मंडेला के मुंह में जा रहा है ईगा. మ్యూజిక్. యో యో ఆర్పి. సొగసుల కాలాస్త్రీ అవుట్ 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 అవుట్. వాళ్ళు చెప్తే ఎలా అంటే అవుట్. దిగు దిగు. నెక్స్ట్ దాంట్లో ఒక లెగ్ ఎత్తండి. లెగ్ మూమెంట్ చేయనోడు అవుట్. మ్యూజిక్. మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి మేరే దిల్ ధిమ్సన కా డాన్స్ ఆయో రవి కాలు పైకి లేయాలి. సభి లెగ్ మూమెంట్స్ చేయాలి. ముందు అక్కడ రచ్చ రవికి చెప్పు అసలు కాలు ఎత్తట్లా. చేస్తున్నా మేడం. ఏ అవుట్ మాట- అవుట్ 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 మాట్లాడలేదు. అవుట్ అవుట్. So final competition between Adire Abhi and Sudigali Sudhir. ఏ లెగ్ మూమెంట్స్ చేయాలి ఇద్దరు. మ్యూజిక్. మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలగ మ్యూజిక్. తోసే సుధీర్ తోసే. ఏ హైఫై ఇచ్చుకుంటావని అనుకున్నావు సుధీర్ డ్యూడ్. మ్యూజిక్. యు నో వాట్ ఇప్పుడు నేను చేసిన మూమెంట్ మీరు చేయాలి. మ్యూజిక్. సుధీర్ ఫేస్ చూడు. ఏంటి సుధీర్ వాష్రూమ్ వెళ్ళాలా? అయిపోయింది సుధీర్. ఖాళీ కలాస్. 5 4 3 2
రోజా గారు వెళ్ళిపోదాం. రోజా గారు రోజా గారు ఇందాక ఇప్పుడు ఏదో అడిగారు కదా వాష్రూమ్ కి వెళ్ళాలో ఏంటని. బాగుందా పొజిషన్? కంఫర్ట్ గా ఉందా? ఓకే, ఇద్దరు విన్నర్స్. నాగబాబు సార్, రోజా గారు, వాట్ ఇస్ స్పెషల్ టుడే? ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఇస్తాము. ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, మమ్మల్ని నవ్విస్తారో వాళ్ళే ఫటాఫట్ రౌండ్ విన్నర్. సో ఈ రౌండ్ లో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? సెకింగ్ శేషు. కొత్త సినిమా డైలాగ్ ని పాత సినిమా హీరోలు చెప్తే ఎలా ఉంటుంది? మినిమం ముగ్గురు ఆర్టిస్ట్ లాగా. ఓకే మేడం. ఓకే, రెడీ. ఇందిరా సినిమాలో చిరంజీవి గారు మాట్లాడారు ఒక డైలాగ్. సౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి తల దించుకుని వెళుతున్నాను. అదే తప్పు నీ వైపు ఉంటే తలలు తీసుకెళ్లేవాడిని. ఒక స్టూడెంట్ తప్పు చేశాడంటే పాఠాలు చెప్పిన మాస్టారుది తప్పు. ఒక పిల్లాడు తప్పు చేశాడంటే కనిపించిన తల్లిదండ్రులు తప్పు. నిజాలు తెలుసుకుని నికా పక్కా చేసుకో. ఖుదాఫిజ్. అదే నాగేశ్వరరావు గారు చెప్తే ఎలా ఉంటుంది? సౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళ్ళిపోతున్నాను. అదే తప్పు నీ వైపు ఉంటే తలలు తీసుకెళ్తాను. ఒక స్టూడెంట్ తప్పు చేశాడంటే పాఠాలు చెప్పిన మాస్టారుది తప్పు. ఒక పిల్లాడు తప్పు చేస్తే కనిపించిన తల్లిదండ్రులు తప్పు. నిజాలు తెలుసుకుని నికా పక్కా చేసుకో. ఖుదాఫిజ్. అదే మన శోభన బాబు గారు చేస్తే కాబట్టి తలదించుకుని వెళ్ళిపోతున్నాను. అదే తప్పు నీ వైపు ఉంటే తలలో తీసుకెళ్తాను. ఒక స్టూడెంట్ తప్పు చేశాడంటే పాఠాలు చెప్పిన మాస్టర్. ఒక పిల్లాడు తప్పు చేస్తే కనిపించిన తల్లిదండ్రులు తప్పు. నిజాలు తెలుసుకుని నీ పక్కా చేసుకో. జగ్గయ్య గారు చెబితే తప్పు నా వైపు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తలదించుకుని పెడుతున్నాను. అదే తప్పు నీ వైపు ఉంటే తలలు తీసుకెళ్లేవాడు. ఒక స్టూడెంట్ తప్పు చేశాడంటే పాఠాలు నేర్పిన మాస్టారుది తప్పు. ఒక పిల్లాడు తప్పు చేస్తే కనిపించిన తల్లిదండ్రులు తప్పు. నిజాలు తెలుసుకుని నిక్కా పక్కా చేసుకో. సౌకత్ అలీ ఖాన్ గారు, తప్పు నా వైపు ఉంది కాబట్టి ఇక్కడి నుంచి తల దించుకుని వెళుతున్నాను. నీ వైపు ఉంటే తల తీసేస్తాను. అర్థమైందా అండి? ఒక పిల్లాడు చెడిపోయాడంటే కనిపించిన తల్లిదండ్రులు తప్పు. ఒక స్టూడెంట్ తప్పు చేశాడంటే పాఠాలు నేర్పిన మాస్టార్ది తప్పు. నిజాలు తెలుసుకుని నికా పక్కా చేసుకోండి. ఖుదాఫీజ్. నాగబాబు సార్, నెక్స్ట్ ఎవరు? చలాకీ చంటి. ఓకే చంటి, నలుగురి స్కిట్స్ బాలేదు. ఎస్. సో జడ్జెస్ ని జడ్జిమెంట్స్ అడిగినప్పుడు వాళ్ళు ఏ రీజన్స్ చెప్తారు, ఎలా చెప్తారో చెప్పు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ ఎవరు? షేకింగ్ శేషు. ఓకే. అంటే సార్, ఇప్పుడు నా టీంలో మీరు ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక 4గో టీం లీడర్ గా ఉన్నాను, కానీ లేకపోతే పెద్దగా అవసరం ఉండదు సార్. ఎందుకంటే నా టీంలో నాతో పాటు మిగతా వాళ్ళందరూ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన వాళ్ళే. ఇంకొక విషయం ఏంటంటే, మీరు చచ్చినట్టుగా నన్నే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నన్ను తీసేశారనుకోండి, ముగ్గురే అవుతారు. ఆ దండరాజు వేణు ఉన్నప్పుడు నన్ను ఎక్కడ తీస్తారో అని భయపడేవాడిని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చచ్చినట్టు నన్ను ఉంచుకోవాలి. గోల్డెన్ ఎగ్ అనమాట. స్కిట్ బాగపోతే ఇలా రీజన్ చెప్తారా? గోల్డెన్ ఎగ్. ఓకే, శేషు గారు అయితే ఇలా చెప్తారు. మరి నెక్స్ట్ గెటప్ శ్రీను. గెటప్ సీన్. ఏం లేదు సార్, ఇప్పుడు ఒకటి, ఈ జబర్దస్త్ లో నేను ఉండాలంటే ముందు ఎక్స్ట్రా జబర్దస్త్ లోంచి నన్ను పార్టిసిపేట్ గా తీసేయండి. లేదు, నేను ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఉండాలంటే దీనిలోకి సుధీర్ గారిని బ్యాండ్ అనే చేయండి. ఇప్పుడు ఒకే ఆర్టిస్ట్ ని 3 సార్లు 2 రోజులు చూడాలంటే చిరాకు. అందుకే పెద్దగా నేనేం చేయట్లేదు, మీరేం ఎక్స్పెక్ట్ చేయకండి. శ్రీను ఫీలింగా చంటి ఫీలింగా? సీన్ గారి ఫీలింగ్ అని చంటి గారు చెప్పాడు. ఓకే, నెక్స్ట్ రాకెట్ రాఘవ.
అంటే మీరు ఒకటి గమనించట్లేదు, నా స్కిట్లు బాగాలేదు అంటే ఎలా బాగుంటాయండి? 150 ఎపిసోడ్ నుంచి చేస్తున్నాను. ఈ మధ్యలో చంటిగాడు, ధనరాజు, వేణు, చంద్ర వీళ్ళందరూ బయటికి వెళ్ళి వస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఆర్టిస్టులు ఉన్నారు. వాడికి ఒక డైలాగ్ చెప్తే ఒకడికి ఇవ్వలేదని బాధ, ఇంకోటికి ఇస్తే ఇంకోటికి చెప్పలేదని బాధ. నాదే నాకు గుర్తుండదు, నేను ఇంకోటిది ఏం చెప్పగలుగుతాను. అందుకని నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు అనమాట నా దగ్గర నుంచి. నాట్ సో గ్రేట్ చలాకీ చంటి. ఇప్పుడు నేను బాగా చేయలేదని మీరు ఫీల్ అవుతున్నారు కదా, మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఎవరున్నారు నా టీంలో ఆర్టిస్టు? రాయరా అంటే నాకు వేరే పనులునే వెళ్ళిపోయే భాస్కర్ గారు ఒకడు. డైలాగ్ చెప్పరా అంటే బాబు బాబు అని తిరిగే ముసలోడు. పోనీ ఒక డైలాగ్ చెప్పరా అంటే ఇప్పుడు ఈ డైలాగ్ ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అనే పనిగాడు ఒకడు. ఇంకెవరున్నారు ఆర్టిస్టులు? ఏమన్నా ఒక డైలాగ్ చెప్పరా అంటే లేడీ వేసి ఉందా అనే సుధాకర్ గారు ఒకడు. ఇంతమందిని పెట్టుకుని ఎలా మేనేజ్ చేయాలండి? ఎవరికి డైలాగ్ ఇవ్వాలో తెలియట్లేదు, ఎవరికి ఇవ్వద్దో తెలియట్లేదు. పోనీ ఇచ్చింది కరెక్ట్ గా చెప్తారా? మీరు ఆల్రెడీ చూశారు. ధర్మ పరిరక్షణ దూరం అంటున్నాడు వాడు. 150 ఎపిసోడ్ నుంచి నేను కష్టపడుతున్నాను. నేనే ఆర్టిస్ట్ కాలేదు, వాళ్ళు ఏం చేస్తానండి ఆర్టిస్ట్. ఇంకెవరి గురించి చెప్పాలి? రష్మి గురించి. ఓకే రోజా గారు, ఇప్పుడు ఎవరి స్కిట్ బాగాలేదు? కాదు, నేను బాగా యాంకరింగ్ చేయకపోతే ఏంటి పరిస్థితి? ఏమైంది? నువ్వు యాంకరింగ్ చేయడమే ఎక్కువ, మళ్ళీ నీకు మళ్ళీ నెక్స్ట్ ఎవరు? నాగబాబు సార్. రాకెట్ రాఘవ. ఓకే రాఘవ, మీకు సిచ్యువేషన్ ఒక జోక్ చెప్పి నవ్విస్తే చాలు. పండు వెన్నెల్లో పెంకిటిన్ మీద 2 దెయ్యాలు మాట్లాడుకుంటున్నాయి సార్. మాట్లాడుకుంటుంటే 2 దెయ్యాలు యోగక్షేమాలు అడగాలంటే దెయ్యం అడిగింది, బావా ఎలా చచ్చిపోయారా నువ్వు అంటే, ఏముంది చలికి తట్టుకోలేక చచ్చిపోయాను బావా. నువ్వెలా చచ్చిపోయాను? అబ్బో చాలా పెద్ద కదా, పర్లేదు చెప్పు అన్నదట. ఏముంది, నాకు మా ఆవిడ మీద బాగా అనుమానం ఉంది. రోజు నేను ఆఫీస్కి వెళ్ళాక ఎవడో ఇంటికి వస్తున్నాడని ఓ రోజు మా ఆవిడతో చెప్పా, నేను రెడ్ హ్యాండెడ్ గా నేను పట్టుకున్నానంటే స్పాట్ లో పొడి చేస్తాను, ఒకవేళ ఎవరు లేడు అనుకో నువ్వు నన్ను పొడి చేయవచ్చు, ఇది ఒప్పందం అని. బయటికి వెళ్ళాడు, అరగంట ఆగాక తలుపులు దోసుకుని ఇంటికి వచ్చాడంట. మంచం కింద చూశాడు, అటక మీద చూశాడు, బాత్రూమ్ లో చూశాడు, వంటింట్లో చూశాడు, ఎవరో కనబడలేదు. ఫోన్ బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళ ఆవిడ భుజం మీద చేసి ఆపి వెనక్కి లాగింది. ఒప్పందం మర్చిపోయి ఎవరో లేరు కదా, కస చాకుతో పొడిచింది. అలా చచ్చిపోయింది బావా అన్నాడు. ఒరే ఎదవా, ఇన్ని చూసినోడు ఫ్రిడ్జ్ డోర్ తీస్తే నువ్వు నేను ఇద్దరం బతికి వాళ్ళం కదరా అన్నాడు. మిగిలింది గెటప్ సీను. శ్రీను ఓనర్ బద్దకస్తుడు, రామ్ ప్రసాద్ పనోడు. సో వీరిద్దరి మధ్య డిస్కషన్ ఎలా ఉంటుందో చూద్దాం. అయ్యగారు నిద్రపోతా ఉంటే గురక వస్తుంది, గురక పెట్టరు కొంచెం, గురక పెట్టరా కొంచెం గట్టిగా ఇరా, బాగా వస్తుంది నిద్ర. ఎవరు సౌండ్ చేస్తున్నారు సార్? అయ్యగారు ఒరే కింద చేమ కొడుతుంది, కొంచెం ఎక్స్ప్రెషన్ ఇరా. గట్టి కొడుతుంది, కొంచెం గట్టి బాగా. అరే ఎక్కడికి వెళ్ళిపోతుందిరా, కొంచెం కదలరా, కొంచెం బాగా తల తిప్పేయనరా, కంగారులో కొంచెం తిప్పరా. అయ్యగారు నిన్న తండ్రి స్కిట్ లో జోక్ గుర్తొచ్చిందిరా, నవ్వు వస్తుంది, నవ్వాలనిపిస్తుంది, కొంచెం నవ్వు పెట్టు, నవ్వు పెట్టురా. అదంత పెద్ద జోక్ కాదు, ఎక్కువ కొంచెం నెమ్మది నవ్వు. ఆ నెక్స్ట్ జోక్ బాగా పెద్ద జోక్ రా, బాగా నవ్వు. బాగుందిరా. అరే అలా కాదురా, నిన్న రష్మి డ్రెస్ చేసింది కదా, చాలా హాట్ గా ఉందిరా, కొంచెం ఎక్స్ప్రెషన్ ఇచ్చి పెట్టు. బాగా కొరస డ్రెస్ అది, అంత ఎక్కువ వద్దు దరిద్రుడని. అబ్బా